గోబీ ఆలూ చాట్. ఓకే, ఇందాకే చెప్పాను అనమాట అందరికీ ప్రేక్షకులకి హెల్దీ అండ్ టేస్టీ చేస్తుంటాము, స్పెషల్ ఫుడ్స్ చేస్తుంటాము అని. చాట్ అనేది వెరీ స్పెషల్ ఫుడ్, అందరికీ ఇష్టమైన ఫుడ్, పైగా హోమ్ మేడ్ కాబట్టి చూద్దాం ఎలా చేస్తావు ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లక్ష, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, ఫుల్ ఆన్ అన్ని చాట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి. సో చాలా టేస్టీగా చేయబోతున్నాం. సో మామూలుగా ఎన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ ఆన్ అయితే అన్ని ఫ్లేవర్స్ టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి రీజన్ అవుతుంది. సో చక్కగా గోబీ ఉడికించి తీసుకొచ్చేసావు, బంగాళాదుంప కూడా ఉడికించావు. సో పర్ఫెక్ట్, మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. ఇది ఏంటంటే మనం ఇప్పుడు ఫ్లేమబుల్ ప్రాసెస్లో చేస్తాం. ఓకే, సో ఫ్లేమబుల్ చాట్ అనమాట. సో స్టవ్ ఆన్ చేసి ఉంచేసాను. ఫస్ట్ ఒక స్పూన్, ముందుగా కొంచెం బటర్, ఇంకొక స్పూన్ జీలకర్ర, అల్లం, వెల్లుల్లి. సో రెగ్యులర్ చాట్ స్టైల్ కాకుండా మనం కొద్దిగా అల్లం, వెల్లుల్లి ఈ కైండ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేస్తున్నాము. అవును, పర్ఫెక్ట్. అండ్ బటర్తో చేస్తున్నాము, కొంచెం స్పెషల్. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, సో యూజువల్గా చాట్ అనగానే అందరూ అన్హెల్దీ ఫుడ్ అనుకుంటూ ఉంటారు. బట్ ఏంటి అసలు ఈ కైండ్ ఆఫ్ మిక్చర్స్, ఈ కైండ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ కంబైన్ చేస్తే హెల్దీ అవుతుందా, అన్హెల్దీ అవుతుందా ఏంటి? సో మనం ఎక్కువగా ప్రిజర్వేటివ్స్ అలాంటిది ఏం యూస్ చేయకుండా గ్రీన్ చట్నీ మనమే ప్రిపేర్ చేసుకొని, అండ్ అందులో ఏదైతే సాస్ అదైతే వేస్తారో అది కూడా మనమే ప్రిపేర్ చేసుకుంటే ఏంటి అంటే చాలా హెల్తీ. అండ్ ఫస్ట్ థింగ్, నాన్ ఫ్లేమబుల్ చేస్తే మనం ఎక్కువగా కుక్ చేయము. అండ్ ఇందులో ఫ్లేమబుల్ ప్రాసెస్లో కూడా మనం ఇందులో ఓవర్ కుక్ చేయట్లేదు అనమాట. చేసుకుంటూ. అవును, ఎప్పుడైనా సరే సో కొంచెం ఫ్లేమ్ తక్కువగా ఉండి మనం ఎక్కువగా ఫ్రై తక్కువగా అది చేస్తేనే చాలా మంచిది. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత టమాటోస్, నెక్స్ట్ తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసిన గోబీ. ఓకే, అండ్ అలాగే ఆలు కూడా ఆల్రెడీ బాయిల్ కొంచెం స్మాష్ చేసి వేస్తున్నాము చిన్న చిన్నగా. సో మనం సేమ్ క్వాంటిటీ తీసుకోవచ్చు అనమాట, ఆలు అండ్ గోబీ రెండు. అవును, సేమ్ క్వాంటిటీ తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ స్పైసెస్ కూడా యాడ్ చేసేద్దాం. ఓకే, ముందుగా కొంచెం కారం, జీరా పౌడర్, గరం మసాలా, చాట్ మసాలా కొంచెం, ఓకే, ఫైనల్లీ కొంచెం సాల్ట్. అలాగే కొంచెం పసుపు. సో ఆల్మోస్ట్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసావు. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కొన్ని వాటర్ వేద్దాం ఇందులో. ఓకే, అండ్ ఇప్పుడు ఎక్కడైతే మనం గోబీ అండ్ ఆలు యాడ్ చేసామో అక్కడ మనం బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇది ఏంటంటే మనకి ఇన్స్టెంట్ చాట్ అనమాట. అదంతా ఏంటి అంటే కొంచెం ప్రీ ప్రొసీజర్ అనేది ఉండాలి, ప్రీ ప్లాన్ ఉండాలి, అవి సోక్ చేసి అదంతా. సో ఇది మనం ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. ఓకే, ఓకే. సో చక్కగా కాసేపు ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టాలి. ఓకే, ఇదైతే ఫుల్ అనిపిస్తుంది ఎందుకంటే గోబీ వేసాము, ఆలు వేసాము, ఇంకా మనం యాడ్ ఆన్స్ కూడా చేస్తాం కాబట్టి. సో క్వాంటిటీ అనేది టేస్టీగా ఉంటే చాలామంది ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటూ ఉంటారు. సో హెల్దీ ఫుడ్ కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా ఓకేనా కాదా?
లేదు. సో ఇందులో మనం ఆలు కూడా యాడ్ చేస్తున్నాం, అది సింపుల్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి సో కొంచెం చూసి తీసుకోవాలి. 1 కటోరీ చాలు, 1 మీడియం కటోరీ తీసుకుంటే చాలు. ఓకే, సో పర్ఫెక్ట్గా కుక్ అయిందేమో చూద్దాం ఒకసారి. ఓకే, సో చక్కగా కన్సిస్టెన్సీ కూడా మనకి పర్ఫెక్ట్గా వచ్చింది. సో నెక్స్ట్ ఏంటి? ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ లెమన్ స్క్వీజ్ చేసేద్దాం. సో ఇప్పుడు యాక్చువల్ చాట్ థింగ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఎస్, గ్రీన్ చట్నీ, ఆ తర్వాత కట్టమిట్ట, నెక్స్ట్ పెరుగు, సో యూజువల్గా ఇవన్నీ ఏంటంటే టాపింగ్స్లో ఇంత క్వాంటిటీ పర్ఫెక్ట్ క్వాంటిటీ అని ఏమి ఉండదు, మనకి ఏదైతే నచ్చుతుందో ఆ ఫ్లేవర్ వేసేసుకుంటే సరిపోతుంది. అవును. ఓకే, ఇప్పుడు ప్రిజర్వేటివ్స్ కాకుండా చూసుకోవాలి ఏదైనా. ఆ తర్వాత సేవ్, నెక్స్ట్ పాపడ్ కూడా, సో సాఫ్ట్ కన్సిస్టెన్సీతో పాటు కొద్దిగా క్రంచీగా అన్నమాట. ఫైనల్లీ కొత్తిమీర. ఓకే లస్యా, గోబీ ఆలూ చాట్ రెడీ అయిపోయింది. వా, యమ్మీ యమ్మీ గోబీ ఆలూ చాట్ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. గోబీ ఆలూ చాట్ కి కావాల్సిన పదార్థాలు: బంగాళాదుంపలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, అల్లం కొద్దిగా, టొమాటో 1, కారం తగినంత, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, గ్రీన్ చట్నీ కొద్దిగా, సన్నకార పూస కొద్దిగా, పాప్డీలు 4, ఉల్లిపాయ 1, కట్టామీఠా చట్నీ కొద్దిగా, పెరుగు కొద్దిగా, కాలీఫ్లవర్ 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు. గోబీ ఆలూ చాట్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి జీలకర్ర, తరిగిన అల్లం, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉడికించిన కాలీఫ్లవర్, ఉడికించిన బంగాళాదుంపలు, కారం, జీలకర్ర పొడి, గరం మసాలా, చాట్ మసాలా, ఉప్పు, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని నిమ్మరసం, గ్రీన్ చట్నీ, కట్టామిఠా చట్నీ, పెరుగు, సన్నకార పూస, పాపిడీలు, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ గోబీ ఆలూ చాట్ రెడీ.